వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పోడంకిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి పైన దాడికి యత్నించారు. నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ వస్తున్నారు చక్రవర్తి. ఇక పోరంకి వద్ద భారీగా మోహరించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు. చక్రవర్తి కారును అడ్డుకొని దాడికి యత్నించారు. కారు దిగిన చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చక్రవర్తిని తరలిస్తున్నటువంటి పోలీసు వ్యాన్ పైన టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించడం జరిగింది. పచ్చి బూతులతో రెచ్చిపోయారు టీడీపీ శ్రేణులు, మహిళలు. ప్రధానంగా నిన్న పోరంకిలో పెనమలూరులో చోటు చేసుకున్నటువంటి వరుస ఘటనలు, బోడే ప్రసాద్ వర్సెస్ చక్రవర్తి సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య జరిగినటువంటి రాజకీయంలో చక్రవర్తి తమ యొక్క తాత విగ్రహానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్య పనులు, మరి ముఖ్యంగా విగ్రహానికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనుల్లో నిమగ్నం అవడం, మరోవైపు పూర్తి స్థాయిలో రాజకీయ పరమైనటువంటి యాక్టివ్ గా ఉండడం, సోషల్ మీడియా వేదికగా విస్తృతమైనటువంటి ప్రచారాలు నిర్వహించడం, రాజకీయ పరంగా సాగుతున్నటువంటి ఎత్తుగడలు, దూకుడుగా ముందుకు వెళ్లడం, ఈ మొత్తం వ్యవహారం మాత్రం పెనమలూరు రాజకీయాన్ని మహారంజుగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా దేవభక్తుని చక్రవర్తి పైన దాడికి యత్నించినట్లుగా తెలుస్తుంది. నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని, శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తాజాగా ఆయన వస్తున్నటువంటి కారు పైన పోరంకి సమీపంలో, పెనమలూరు సమీపంలో కూడా వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి పైన దాడికి యత్నించినట్లుగా తెలుస్తుంది. నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ వస్తున్నటువంటి చక్రవర్తి కారును తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు పెనమలూరులో ఏం జరుగుతుంది? ఉద్రిక్త పరిస్థితులు, దాడి వరకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, గత కొంతకాలంగా కూడా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి దేవభక్తుని చక్రవర్తి యాక్టివ్ గా ఉంటున్నారు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సామాజిక మాధ్యమాల్లో కానీ, లేదంటే నియోజకవర్గ పరిధిలో కానీ, అంటే పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పోరంకి ఇటు కానీ, లేదంటే పోరంకి మండలంలో కానీ, లేదంటే పెనమలూరు మండలంలో కానీ, లేదంటే కంకిపాడు మండలంలో కానీ, అటు ఉయ్యూరులో కానీ, మొత్తం పరిసర ప్రాంత గ్రామాలన్నీ కూడా ఆయన తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు విజయవాడ రూరల్ లో ఉన్నటువంటి కానూరు, ఇటువంటి అంటే ఆటోనగర్ నుంచి యువతలకు మన మున్సిపాలిటీ కంప్లీట్ అవగానే పెనమలూరు నియోజకవర్గం వస్తుంది. అక్కడి నుంచి కూడా మొత్తం ఆయన ప్రజలతో మమేకం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కానూరుతో పాటుగా పోరంకి, అలాగే కంకిపాడు, పెనమలూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన యాక్టివ్ గా తిరగటం, అలాగే అలాగే బోడే ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బోడే ప్రసాద్ కి సంబంధించి కొంత అంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ కేసుకు సంబంధించి ఆయన నందివాడ వెళ్లి వస్తున్నారు. నందివాడ వెళ్లి వస్తున్నటువంటి క్రమంలోనే పోరంకి సెంటర్ వద్దకు చేరుకోగానే పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కానీ, అలాగే అటు మహిళలు కానీ అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా కొంత బూతులతో రెచ్చిపోవడం అనేది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అలాగే ఆయనపై దాడికి ప్రయత్నం చేయడం కూడా ఇక్కడ కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏకంగా ఆయన పోలీసు వ్యాన్ లో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాహనాలపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో అంటే పరిస్థితి, అంటే దీని వెనక పాత కక్షలు ఉన్నాయా, అంటే ఇప్పటికీ పోలీసులు ఎందుకు దాడి జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాకు రాలేకపోతున్నారు. ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి కానీ,
అయితే ఎమ్మెల్యే విషయంలో ఆయన చేసినటువంటి విమర్శల విషయంలో కానీ ఏ కోణంలోనైనా సరే దాడి జరిగి ఉండవచ్చు. అంటే వెంకట చక్రవర్తి పైన ఈ దాడికి ఎత్తిరించినటువంటి అంశం, ఈ బూతులతో విడిచిబడినటువంటి అంశం, అంటే పూర్తి స్థాయిలో చక్రవర్తి ముందుగా అటు వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉండబట్టి అంటే ప్రీ ప్లాన్ అనుకోవచ్చా ఇష్యూ మొత్తం? ఎస్, ప్రీ ప్లాన్ గానీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలంతా అక్కడ చేరుకోవడం జరిగింది. చేరుకుని మహిళలు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అక్కడ పోరంకి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణూరు రోడ్ల నుంచి కానీ లేదంటే ఇటు తాడిగడప నుంచి కానీ పెద్ద ఎత్తున మహిళలు అక్కడికి చేరుకుని దాడికైతే దిగినటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే పోలీసులు రక్షణ కల్పించినప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలను కట్టడి చేసే విషయంలో, టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే విషయంలో పోలీసులు విఫలమయ్యారు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. ముఖ్యంగా పోరంకి సెంటర్ అనగానే ఎక్కువగా ఇటు అంటే ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా అంటే సామాన్య ప్రజలు ఎక్కువగా ఉంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్నప్పటికీ కూడా తమ బతుకు అంటే చిన్న చిన్న షాపులు కానీ అంతా కూడా అంటే తమ జీవితం ఏదో తమదన్నట్టుగా అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉండేది పోరంకిలో కానీ పెనంలూరులో కానీ. అంటే ఇప్పుడు ఎక్కువగా విజయవాడ అటువైపు డెవలప్ అవుతుంది బందర్ రోడ్లు కాబట్టి కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇటువంటి దాడుల ద్వారా భయానక వాతావరణంగా మారుస్తున్నారు అనేటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. కానీ వెంకట్, నిన్న మనం చూసాం, సో దేవభక్తుని వెంకటేశ్వరరావు విగ్రహ మరమ్మతుల కోసం ఒక బోడే ప్రసాద్ వర్సెస్ చక్రవర్తిగా మారింది వ్యవహారం. దమ్ముంటే రా అని ప్రతి సవాల్ విసురుకునేటువంటి స్టేజ్ వరకు. ఎందుకు చక్రవర్తి నియోజకవర్గంలో యాక్టివ్ అవ్వడం, దూకుడుగా ముందుకు వెళ్ళడం, ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా భావించాలా? ఎప్పుడైతే జగన్ పెనంలూరు నియోజకవర్గానికి సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో, ఎందుకు అని అంటే పెనంలూరు నియోజకవర్గంలో గతంలో ఇక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి అక్కడ యాక్టివ్ గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాం. 2024 ఎన్నికల్లో జోగి రమేష్ కు సీట్ ఇవ్వటం, ఆ ఎన్నికల్లో ఓడిపోవడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు అంటే విజయవాడ మీద అంటే పెనంలూరు నియోజకవర్గంలో పార్టీ బలపడితే ఆ ప్రభావం అనేది విజయవాడ టౌన్ మీద కూడా ఉంటుంది. కానీ ఇది బందర్ పార్లమెంట్ కి వచ్చినప్పుడు కూడా విజయవాడ పార్లమెంట్ కి ఆనుకుని ఉంటుంది. విజయవాడ మొత్తం కానూరు ఇదంతా కూడా ఒక ఆటోనగర్ వరకు విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ బలపడితే అది ఆ ప్రభావం విజయవాడ సిటీలో కూడా ఉంటుందనేటువంటి ఆలోచనలో అటు జగన్ కూడా ఉన్నారు. అందుకనే ఇక్కడ దేవభక్తుల చక్రవర్తికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అయినప్పటికీ కూడా అంటే ఆ తర్వాత నుంచి కూడా కొంత ఎక్కడ అంటే దేవభక్తుని చక్రవర్తి ఎక్కడ కూడా రెస్ట్ తీసుకునేటువంటి ఆలోచన కానీ లేదంటే సైలెంట్ అయ్యేటువంటి ఆలోచన లేదు. ముఖ్యంగా ఆయనకు రైతుల్లో, ఈ పాడి రైతుల్లో కానీ వీళ్ళందరిలో కానీ ఎక్కువ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కోలవెన్ని గ్రామంలో కానీ పొనాలిపాడు కానీ కంకిపాడు పరిసర ప్రాంతాల్లో కానీ పూర్తి స్థాయిలో పాడి రైతులు ఎక్కువగా ఉంటారు. ఆ పాడి రైతులు కానీ లేదంటే ఇతరత్ర రైతులు వీళ్ళందరిలో కూడా ఆయనకు మంచి ఇమేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది పార్టీకి చాలా వరకు కూడా వైసీపీ కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే కీలకమైనటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం కూడా అక్కడ ప్లస్ అయ్యేటువంటి అంశం. అందుకనే సాధారణంగా పెనంలూరు నియోజకవర్గం అనగానే యాదవ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ అది దాన్ని దాటుకుని కమ్మ సామాజిక వర్గం, బోడే ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం, ఇది కూడా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గమే కాబట్టి కొంత బలోపేతం అయ్యే దిశగా వైసీపీకి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొచ్చే విధంగానే ఆయన కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే విమర్శల విషయంలో కొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆ దూకుడిని అక్కడ బోడే ప్రసాద్ తట్టుకోలేకపోతున్నారు. ఎదుర్కొనేటువంటి విషయంలోనే కొంత ఈ విమర్శలు, ప్రతి విమర్శలు అనేది తీవ్ర స్థాయిలో ఉంటున్నాయనేటువంటి మాట అయితే బలంగా వినబడుతోంది. కృష్ణా జిల్లా పౌరంకిలో మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం మనం చూస్తున్నాం. పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి పైన దాడికి ఎత్తిరించారు. నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి ప్రధానంగా విజయవాడ వస్తున్నటువంటి చక్రవర్తిని పౌరంకి వద్ద భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అడ్డుకున్నారు. చక్రవర్తి కారును కూడా అడ్డుకొని దాడి చేసేటువంటి ఎత్తిరించారు. కారు దిగినటువంటి చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పోలీస్ వ్యాన్ పై ఎక్కించుకుని ఆయన తీసుకువెళ్లేటువంటి వైనంలో కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి ఎత్తిరిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పెనమలూరు నియోజకవర్గంలో గతంలో పార్థసారథి ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భాలు, ప్రస్తుతమైన నూజివీడు వెళ్లిపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ చక్రవర్తికి బాధ్యతలు అప్పగించడం, బోడే ప్రసాద్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో గత కొంతకాలంగా నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారినటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం. ప్రధానంగా కానూరులో తెలుగుదేశం పార్టీ జెండా వివాదం కూడా కొంతవరకు
కారణమైంది. వైసీపీ శ్రేణులు దాన్ని ధ్వంసం చేశారని బోడే ప్రసాద్ స్వయంగా వెళ్లి దగ్గరుండి అదే ప్రాంతంలో జెండా దిమ్మెను మళ్లీ నిర్మించినటువంటి వైనం. నిన్న ఏదైతే దేవభక్తుని వెంకటేశ్వరరావు విగ్రహానికి మరమ్మతులు చేస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డగించడం, చక్రవర్తికి అదేవిధంగా బోడే ప్రసాద్ కి మధ్య సాగినటువంటి దమ్ముంటేరా అనేటువంటి ఇష్యూతో సవాళ్లు ప్రతి సవాళ్లతో మాత్రం నియోజకవర్గం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేయడం, తాజాగా చక్రవర్తిని అదుపులోకి తీసుకోవడం, పోలీస్ స్టేషన్ కు తరలించడం, మళ్ళీ ఒక కేసు నిమిత్తం ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డగించడం, ఆయన పైన దాడికి యత్నించడం, పోలీసులు ఒక్కసారిగా అడ్డుకొని ఆయన పోలీస్ వ్యాన్ లో ఎక్కిస్తున్నటువంటి విజువల్స్, ఈ మొత్తం కూడా పెనుమలూరు నియోజకవర్గంలో హోరాహోరీగా సాగుతున్నటువంటి ఆధిపత్య పోరుతో పాటుగా రాజకీయ పరమైనటువంటి దూకుడుకు కళ్ళెం వేసేటువంటి రాజకీయ వ్యూహంగానే సాగుతున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. వైసీపీ వర్సెస్ టీడీపీ వ్యవహారం నియోజకవర్గంలో మాత్రం రోజు చర్చనీయాంశంగానే మారుతుంది.